హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు 100 మోనిటైజబుల్ యూట్యూబ్ షార్ట్స్ చేయడానికి రెడీగా ఉన్నారా? అది కూడా ఏఐ యూజ్ చేస్తూ. అలా అని నేను సైకాలజీ ఫ్యాక్ట్స్, మోటివేషనల్‌వి మెసేజెస్ అని ఏం చెప్పను. బికాజ్ అది సాచురేటెడ్ ఐడియా. ఎందుకంటే అలాంటి షార్ట్స్ నంబర్ ఆఫ్ క్రియేట్ అయిపోయాయి. సో, ఇప్పుడు మనం క్రియేట్ చేసినా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సో, డెఫినెట్‌గా నేను చెప్పే ఐడియా క్విజ్. యెస్. ఎందుకంటే ఇదొక బెస్ట్ ఐడియా. క్విజ్ యూజర్స్‌ని ఎంగేజ్ ఉంచుతుంది. సో, మొత్తం వ్యూ టైమ్ వస్తుంది. ఈజీగా మానిటైజ్ అవుతుంది. ఇదొక బెస్ట్ ఐడియా ఏఐ యూజ్ చేస్తూ క్విజ్ ఛానెల్ ఓపెన్ చేయడం. సో, మరి దానికోసం ఫస్ట్ మనమైతే చాట్‌జీపీటీకెళ్ళిపోదాం. అక్కడికెళ్ళి ఒక ప్రాంప్ట్ నాకొక రిడిల్ ఇవ్వు అన్న ప్రాంప్ట్ ఇవ్వకూడదు. ఇంత క్లియర్‌గా ఇస్తే మనకి క్లియర్‌గా అవుట్‌పుట్ వస్తుంది. సో, నేనేమి ఇచ్చానంటే యాస్ ఎ రినౌన్డ్ రిడిల్ ఎక్స్పర్ట్ యువర్ టాస్క్ ఈస్ టు క్రియేట్ 5 ఇంట్రెస్టింగ్ క్విక్ రిడిల్స్ ఫర్ యువర్ ఆడియన్స్ అని ఫార్మాట్ గూడా ఇచ్చాను. టైటిల్, హుక్, బాడీ, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఆన్సర్. ఈ ఫార్మాట్‌లో క్రియేట్ చేయి టేబుల్ ఫార్మాట్‌లో అని చెప్పాను నేను చాట్‌జీపీటీకి. ఫస్ట్ ఒక 5 అయితే క్రియేట్ చేసింది. సో, ఇలాంటివి ఒక 50 క్రియేట్ చేయమని అడుగుతున్నా. సో, ఇలా మనం ఎన్ని అడిగితే అన్ని క్రియేట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో, డేటా అయితే ఎలా కలెక్ట్ చేసుకోవాలో ఐడియా వచ్చేసిందంట. చాట్‌జీపీటీ అయినా యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ గూగుల్ బార్డ్, బింగ్ చాట్ వాటెవర్ ఇట్ మే బి ఏదైనా యూజ్ చేయండి. ఫస్ట్ వి షుడ్ కలెక్ట్ ద డేటా. అంటే రిడిల్స్‌కి కావాల్సిన డేటాని ఇవి యూజ్ చేసి కలెక్ట్ చేస్తాం. సో, ఎప్పుడైతే అది స్టాప్ అయిపోతే అప్పుడు కంటిన్యూ క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ జనరేట్ అయిపోతూ వస్తాయి. ఓకే. ఇలా డేటాని వన్స్ చాట్‌జీపీటీ ఆర్ ఏఐ టూల్ యూజ్ చేసి కలెక్ట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అయితే దీంతో క్లియర్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే మనం ఇక్కడ క్రియేట్ అయిన ఆ టేబుల్ ఫార్మాట్‌ని కాపీ చేసుకొని ఒక ఎక్సెల్ షీట్‌లోకి పేస్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఆ డేటాని రీయూజ్ చేయాల్సుంటుంది. సేమ్ సిమిలర్ ఒక 300,000 నంబర్ ఆఫ్ ఎన్నైనా బల్క్ క్రియేట్ చేయొచ్చు మనం. ఈ ఆటోమేషన్ టెక్నిక్ నేను చెప్పబోయే టెక్నిక్ స్టెప్ 4 ఈస్ ద అల్టిమేట్. ఆ స్టెప్‌లో చెప్పే టెక్నిక్ యూజ్ చేస్తూ నంబర్ ఆఫ్ క్రియేట్ చేయొచ్చు ఈజీగా. సో, ఇలా మనకెన్ని అవసరమైతే అన్ని క్రియేట్ చేస్తూ వెళ్ళిపోవడమే. ఓకే. వన్స్ మనకి రిక్వైర్మెంట్ రీచ్ అయిపోయింది అన్న ఆ పాయింట్‌లో కాపీ చేసి నెక్స్ట్ విల్ గో టు ద ఎక్సెల్ షీట్. ఓకే. ఇక్కడితో అది డేటా కలెక్షన్ స్టాప్ చేద్దాం. ఇప్పుడు కాపీ చేసుకుందాం. జస్ట్ డైరెక్ట్‌గా పైకెళ్ళిపోయి అక్కడ టేబుల్ ఫార్మాట్ దగ్గర పైన కాపీ కోడ్ క్లిక్ చేసి ఎనీ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి పేస్ట్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో, సేమ్ ఫార్మాట్ టైటిల్, హుక్, బాడీ, ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఆన్సర్. ఈ ఫార్మాట్‌లోనే ఎవ్రీథింగ్ ఏదన్నా మిస్ మ్యాచ్ ఉన్నా క్లియర్ చేసుకొని కాపీ చేయండి. నెక్స్ట్ గో టు క్యాన్వా. క్యాన్వాకెళ్ళిన తర్వాత ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో, క్యాన్వాలోకెళ్తాము. మనం ఒక టెంప్లేట్ మొబైల్ వీడియో సెలెక్ట్ చేసుకుందాం. బ్యాక్‌గ్రౌండ్ సమ్ మోషన్ లైన్స్ అలా ఉంటే బావుంటది. ఎందుకంటే ఇది క్విజ్ కాబట్టి సమ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ ఒకటి సెలెక్ట్ చేశాను నేను. సో, ఆహ్, వీడియోస్ తీసుకుందాం. ఎందుకంటే ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది మన క్విజ్ క్వెషన్స్‌కి అన్నిటికి. సో, ఆ ఎలిమెంట్‌ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేద్దాం. స ఓకే. ఇప్పుడు దీంట్లో టెక్స్ట్ యాడ్ చేద్దాం. సో, మన ఎక్సెల్ షీట్ ఉంది కదా! అక్కడికెళ్ళి టైటిల్ కాపీ చేసుకుందాం. ఇక్కడికొచ్చి పేస్ట్ చేసేద్దాం. అంతే సింపుల్. ఓకే. దాన్ని నచ్చినట్టు ఫాంట్ అండ్ సైజు సెలెక్ట్ చేసేసుకోండి. నేనైతే ఓకే. కొద్దిగా సైజ్ అడ్జస్ట్‌మెంట్స్ ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంది. సైజు మోస్ట్‌లీ ఇంతవరకొద్దు. ఓకే. ఇది సరిపోతుంది. పర్ఫెక్ట్. కొద్దిగా ఫాంటే నచ్చలేదు. సో, ఒకసారి అది చేంజ్ చేసి చూద్దాము. ఓకే. లెట్ అస్ గో అండ్ యాంటోనియో. ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇది బెస్ట్ థింగ్. ఓకే. కానీ నాకు ఈ బ్యాక్‌గ్రౌండే హైలైట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో, ఒక ఎలిమెంట్ యాడ్ చేసి దానికి బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చేద్దాం ఆ టెక్స్ట్‌కి. మన టైటిల్ టెక్స్ట్‌కి. అప్పుడు కొంచెం విజిబిలిటీ పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. నైస్. ఇప్పుడు బావుంది. ఇప్పుడు గూడా ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చిన తర్వాత కూడా కొద్దిగా బ్యాక్‌గ్రౌండే హైలైట్ అవుతుంది. సో, దాన్ని కొద్దిగా డల్ షేడ్ చేసేద్దాం. దానికోసం ఎలిమెంట్స్‌లోకెళ్ళి ఒక షేప్ సెలెక్ట్ చేసుకుందాం. మొత్తం మన ఈ టెంప్లేట్ మొత్తం దాన్ని డ్రాగ్ చేసేసి బ్లాక్ కలర్ తీసుకొని ఇప్పుడు ట్రాన్స్‌పరెన్సీ అడ్జస్ట్ చేసేద్దాం. ట్రాన్స్‌పరెన్సీ అంటే ఇటు కార్నర్ 3 డాట్స్ ఉంది గదా! అది సెలెక్ట్ చేసుకొని అక్కడ ట్రాన్స్‌పరెన్సీ అది సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసేస్తే ఇప్పుడు ఓకే. పర్ఫెక్ట్‌గా ఉంది. మనకి ఎంత కావాలో అంత చూసి అడ్జస్ట్‌మెంట్స్ చేసేసుకోవచ్చు. దాన్ని లేయర్‌ని బ్యాక్ సైడ్ సెండ్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది. సో, సేమ్ ఇప్పుడు టైటిల్ యాడ్ చేసినట్టే మన ఈ ఎక్సెల్ షీట్ నుంచి మన క్వెషన్
కాపీ చేసుకున్నాం. ఇక్కడికొచ్చి పేస్ట్ చేసేద్దాం. అంతే. సేమ్ దీన్ని గూడా టెక్స్ట్ అండ్ సైజ్, కలర్ ఎవ్రీథింగ్ అడ్జస్ట్ చేసేద్దాం. యాస్ పర్ మీకు నచ్చినట్టు. నేను వైట్ చేసేస్తా టెక్స్ట్. ఓకే. సైజ్ అంతా ఎవ్రీథింగ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కలర్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చింది. నెక్స్ట్ ఇది గూడా విజిబిలిటీ కొంచెం పర్ఫెక్ట్‌గా అనిపిస్తలేదు. రీసైజ్ సైజ్ పెంచేద్దాం. ఓకే. సేమ్ ఇప్పుడు ఈ క్వెషన్ యాడ్ చేసాం. నెక్స్ట్ మన పజిల్‌ని ఇంట్రెస్టింగ్‌గా చేయాలంటే ఒక ఒక ఏదైనా యానిమేటెడ్ ఇమేజ్ ఉంటే పర్ఫెక్ట్ అని నేను ఫీల్ అవుతున్నా. సో, వెళ్ళి ఇలా పాయింటింగ్ అప్ ఉన్న ఒక ఇమేజ్ సెర్చ్ చేద్దాం. గ్రాఫిక్స్‌లో కాకుండా ఫోటోస్‌లోకి తీసుకుందాం. అది. బ్యాక్‌గ్రౌండ్ గూడా రిమూవ్ చేసేద్దాం. పర్ఫెక్ట్‌గా మన టెంప్లేట్‌కి సెట్ అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ ఇలా. సో, ఇప్పుడు నేను క్వెషన్ విజిబుల్ అయ్యే కంటే ముందు ఇంకొక టెక్స్ట్ పెట్టాలనుకుంటున్నా. దీనికి టైమింగ్ సెట్ చేసి ఫస్ట్ ఆర్ యూ రెడీ అని అడగాలనుకుంటున్నా వ్యూయర్స్‌కి. సో, క్వెషన్‌కి టైమర్ సెట్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆర్ యూ రెడీ ఫర్ ఎనీ రెడీల్ అనైతే తీసుకుందాం. ఆర్ యూ రెడీ ఫర్ ఎ రిడిల్ అని ఫస్ట్ క్వెషన్ పాప్ అవ్వకముందు టైటిల్ కింద విజిబుల్ అయ్యేలాగా ప్లేస్ చేద్దాం టైమర్ అడ్జస్ట్ చేసి. అన్నీ ఇక్కడే క్లమ్జీగా ఉంటాయి. బట్ మనం టైమింగ్ ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి. ఏది ఎప్పుడు విజిబుల్ అవ్వాలి అన్నట్టు. సో, ఫస్ట్ 2 సెకండ్స్ వరకు నాకు ఆర్ యూ రెడీ ఫర్ రిడిల్ అని ఇలా. ఎగ్జాక్ట్‌లీ. నెక్స్ట్ క్వెషన్ పాప్ అవ్వాలి. నెక్స్ట్ ఆప్షన్స్ పాప్ అవ్వాలి విత్ టైమర్. సో, క్వెషన్ వరకైతే అర్థమైంది గదా! క్లియర్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ సేమ్ యాడ్ ఎ హెడ్డింగ్. ఆప్షన్స్‌కి కొద్దిగా కలర్ డిఫరెంట్ తీసుకుందాం. మన మనం ప్రిపేర్ చేసిన రెడీలో 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో, 3 అన్నీ కాపీ చేసుకుందాం. ఇక్కడ పేస్ట్ చేసుకుందాం అంతే. నచ్చిన కలర్, నచ్చిన ఫాంట్ ఇంకా బెటర్‌గా గూడా చేయొచ్చు. నేను జస్ట్ ఒక బేసిక్ వెర్షన్‌లో చూపిస్తున్నాను మీకంతే. ఇదే కాదు మ్యాథమెటిక్స్ క్విజ్ ఎవ్రీథింగ్ అన్నిటికి సేమ్ ప్రొసీజర్ ఫాలో అయిపోవడమే సింపుల్ థింగ్. ఇలా 3 ఆప్షన్స్ తీసేసుకుందాం. అవి ప్లేస్ చేసి వాటికి కొద్దిగా బ్యాక్‌గ్రౌండ్ టెక్స్ట్ ఇచ్చుకుందాం. ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళి ఇలా బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసి కలర్ అడ్జస్ట్ చేసుకుందాం. మూడిటికి అలానే కలర్ అడ్జస్ట్ చేసుకొని ఒక యానిమేషన్ గూడా ఇచ్చేద్దాం పాప్ అయ్యేలాగా. అంటే క్వెషన్ తర్వాత ఇవి ఇలా పాపప్ లాగా కనిపిస్తాయి అప్పుడు మనకి. ఇలా బ్యాక్‌గ్రౌండ్ గూడా బ్లాక్ సెలెక్ట్ చేసేద్దాం. అప్పుడు విజిబిలిటీ మంచిగుంటుంది. సో, అవి మంచిగా ప్లేస్ చేద్దాం. నెక్స్ట్ ఆన్సర్‌కి ఒక కలర్. ఒక టైమర్ గూడా రావాలి మనకి ఆప్షన్స్‌తో పాటు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆన్సర్ విజిబుల్ అయ్యే కంటే ముందు. సో, ఒక క్లాక్ ఏదైనా సెలెక్ట్ జేసుకోవచ్చిక్కడ. దీనికి టైమర్ గూడా అడ్జస్ట్ చేసుకొని ఆప్షన్స్ ఎప్పుడైతే విజిబుల్ అవుతాయో అప్పుడే ఈ టైమర్‌ని గూడా సెట్ జేద్దాం మనం. ఇలా బ్యాక్‌గ్రౌండ్ గూడా బ్లాక్ సెలెక్ట్ చేసేద్దాం. అప్పుడు విజిబిలిటీ మంచిగుంటుంది. సో, అవి మంచిగా ప్లేస్ చేద్దాం. నెక్స్ట్ ఆన్సర్‌కి ఒక కలర్. ఒక టైమర్ గూడా రావాలి మనకి ఆప్షన్స్‌తో పాటు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆన్సర్ విజిబుల్ అయ్యే కంటే ముందు. సో, ఒక క్లాక్ ఏదైనా సెలెక్ట్ జేసుకోవచ్చిక్కడ. దీనికి టైమర్ గూడా అడ్జస్ట్ చేసుకొని ఆప్షన్స్ ఎప్పుడైతే విజిబుల్ అవుతాయో అప్పుడే ఈ టైమర్‌ని గూడా సెట్ జేద్దాం మనం. షో టైమింగ్. సేమ్ మనకు ఆప్షన్స్ ఎప్పుడొస్తున్నాయో ఆ కొద్దిగా టైం మాత్రమే టైమర్ రావాలి. ఇలా. ఓకే. నెక్స్ట్ టైమర్ డిసపియర్ అయిపోయి ఆన్సర్ ఇలా అవ్వాలి. ఆన్సర్ కొద్దిగా బోరింగ్‌గా అనిపిస్తుంది. కొద్దిగా ఏదైనా సెలబ్రేషన్ యాడ్ చేద్దాం. వీడియోస్‌లోకెళ్దాం. వెళ్ళి ఇక్కడ ఒక మంచిది ఏదైనా సెట్ అయ్యేది సెలెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ దీనికి కూడా టైమర్ సెలెక్ట్ చేసుకుందాం.
మనకి ఆన్సర్ ఎప్పుడు విజిబుల్ అవుతుందో అప్పుడొక్కటే రావాలి మనకిది. ఓకేనా? యెస్. పర్ఫెక్ట్. ఇలా అడ్జస్టింగ్ ద టైమింగ్సే. అంతా అక్కడే క్లమ్జీ అయిపోతుంది. బట్ టైమింగ్స్ మంచిగా అడ్జస్ట్ చేసుకుందాం. బ్యాక్‌గ్రౌండ్ ఉంచేద్దాం. రిమూవ్ ఏమి అవసరం లేదు. మంచిగానే అనిపిస్తుంది. ఇలా. ఓకే. క్వెషన్ విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 ఆప్షన్స్ విత్ టైమర్ ఒస్తాయి. నెక్స్ట్ ఆన్సర్ ఒచ్చేస్తుంది. మధ్యలో ఇమేజ్ మిస్ అయింది. సో, అది యాడ్ చేసేసాను. ఆన్సర్. సో, ఇక్కడి వరకైతే ఒక రిడిల్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు. దీనికి ఇప్పుడు ఆహ్, ఆడియో ఇచ్చేద్దాం. ఎందుకంటే వితౌట్ ఆడియో ఎనీథింగ్ విల్ బి బోరింగ్. టైమర్ క్లాక్, టిక్ టాక్ టైమర్ అని సెలెక్ట్ చేసి అక్కడ మనకి సమ్ 2 సెకండ్స్ కంటే ఎక్కువ ఉన్నదే సెలెక్ట్ చేసుకుందాం. ఇలా మనకి ఎక్కడ కావాలో అక్కడికి డ్రాగ్ చేసుకొని అది ఇంత టైంలో సెట్ చేసేయడమే టైమర్‌ని. ఇలా. సో, మనకు ఆప్షన్స్ విజిబుల్ టైమ్‌లోనే అవసరం కాబట్టి అది కొద్దిగా టైంలో సెట్ చేసేద్దాం. పర్ఫెక్ట్. ఓకే. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్‌కి కూడా ఒక ఏదైనా ఆడియో యాడ్ చేద్దాం. క్యాన్వాలోదే యాడ్ చేస్తున్నా. బట్ మీరైతే యూట్యూబ్ ఆడియో లైబ్రరీలోది తీసుకోండి. ఎందుకంటే ఇది కాపీరైట్ ఇష్యూ రావచ్చు. ప్రెజెంట్ ఇక్కడే యాడ్ చేసి చూపిచ్చేస్తున్నాను మీకు. ఇలా సెలెక్ట్ చేసుకొని ఆ టైమర్ పార్ట్ లెఫ్ట్ చేసి రిమైనింగ్ పార్ట్‌లో అంతా ఆడియో పెట్టేస్తే వ్యూయర్‌కి మంచి ఎంగేజింగ్ లాగా అనిపిస్తుంది. మంచిగా ఉంటుంది మన రిడిల్స్ అన్నవి. సో, ఎవ్రీథింగ్ సెట్ అయిపోయిందిప్పుడు. విత్ ఆడియో, టైమర్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు వస్తుంది మేజర్ టాస్క్. ఏంటి? మన ఆటోమేషన్. అంటే బల్క్‌లో క్రియేట్ చేయడం ఎలా? ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఇక్కడ యాప్స్‌లోకి వెళ్ళండి. అక్కడ బల్క్ క్రియేట్ అని టైప్ చేయండి. ఇది ప్రో వెర్షన్‌లో మాత్రమే అవైలబుల్ ఉందండి. ఫ్రీ వెర్షన్‌లో చేయలేము ఇలా. బల్క్ క్రియేట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ డేటా మాన్యుయల్లీ సెలెక్ట్ చేసి ఇది క్లియర్ టేబుల్ చేసేయండి. చేసిన తర్వాత మన ఎక్సెల్ షీట్‌కెళ్ళి మొత్తం కాపీ చేసేసేయండి. మనం ఇప్పుడు ప్రెజెంట్ ఒక 10 చేయాలనుకుంటున్నాం. ఆ 10ని కాపీ పేస్ట్. ఇక్కడి నుంచి కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేయడమే. ఈ 10 రిమూవ్ చేసి ఓన్లీ ఫస్ట్ 10 తీసుకుంటున్నా. మొత్తం కంప్లీట్ ఎక్సెల్ షీట్‌ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఇలా 1000 రిడిల్స్ ఉన్నా కూడా కాపీ పేస్ట్ చేసేయొచ్చండి ఇక్కడ బల్క్ క్రియేట్‌లో. క్లిక్ ఆన్ డన్. ఇప్పుడు అసలు థింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ మనం మ్యాప్ చేయాల్సి ఉంటుంది. అది టైటిల్ గదా! రైట్ క్లిక్ చేయండి. ఇలా టైటిల్‌తో కనెక్ట్ చేయండి. నెక్స్ట్ కనెక్ట్ డేటా విత్ హుక్. నెక్స్ట్ ఆప్షన్స్‌ని కనెక్ట్ చేయండి. ఆప్షన్ 1 కనెక్ట్ డేటా ఆప్షన్ 2 కనెక్ట్ డేటా ఆప్షన్ 3 ఆన్సర్ కనెక్ట్ డేటా ఆన్సర్. ఎవ్రీథింగ్ మ్యాపింగ్ పర్ఫెక్ట్‌గా చేయాలి. ఇక్కడ ఏ మిస్టేక్ జరిగినా మొత్తం తేడా అయిపోతుంది. బూమ్! జనరేట్ 10 డిజైన్స్. వావ్! అమేజింగ్! ఇలా 300, 1000 ఎన్నైనా జనరేట్ చేసేయొచ్చు. చూస్తున్నారా? నేను ఫస్ట్ 10 సెట్స్‌కి ఇలా సేమ్ ఇదే థీమ్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ 10 సెట్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేస్తా. ఎందుకంటే మొత్తం సిమిలర్‌గా ఉన్నా అది ప్రాబ్లమ్ అవుతుంది. మంచిగా అనిపించదు. సో, ఉన్న ఎలిమెంట్‌లో ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. సెకండ్‌ది సెలెక్ట్ చేసుకొని అందులో బ్యాక్‌గ్రౌండ్ ఫస్ట్ ఉన్న ఎలిమెంట్‌ని రిమూవ్ చేసేద్దాం. అప్పుడు క్లియర్‌గా విజిబుల్ అవుతుంది. దాన్ని రిమూవ్ చేసి ఇప్పుడు మళ్ళీ సేమ్ మోషన్ ఎలిమెంట్స్‌లో మీకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది. నథింగ్ ఇప్పుడు సిమిలర్‌గా ఏమి అనిపించదు అప్పుడు. డిఫరెంట్‌గానే ఉంటుంది. బికాజ్ ఇది క్విజ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి యూనిక్. యెస్ పర్ఫెక్ట్. ఇలా నంబర్ ఆఫ్ జనరేట్ చేయొచ్చు ఆటోమేషన్ యూజ్ చేసి. చెప్పానా నేను? 1000 మానిటైజబుల్ యూ షార్ట్స్ అయినా చేసేయొచ్చు ఈ ప్రాసెస్ యూజ్ చేసి. సో, మీరొక ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానల్ చేయొచ్చనుకుంటా ఇప్పుడు. ఓకే. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.